మన నిరీక్షణ నిజమైందా, బోళి అయిందా? మన నిరీక్షణ, హోప్ ఇంగ్లీష్లో బాగుంటుంది మాట. మన నిరీక్షణ మన మీదనేనా, లేకపోతే ప్రభువు మీదనా? ఏంటండి? కొద్దిమంది చెప్తున్నారు మిగిలిన వాళ్ళకి మీ మీదేనా? పూర్వకాలం ప్రభువా నీ సిలువ వెనుక నన్ను దాచి నాతో మాట్లాడు అనేవారమండి. ఇప్పుడే ఉందంటే సిలువ వెనకాల ఉంటుంది, పాస్టర్ గారు ముందు ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా యేసు వైపు చూచుచు ముందుకు సాగమని దేవుడు చెప్పాడు కదా. యేసు వైపు చూచుచు ముందుకు సాగాలి. ఇప్పుడు ఇటు చూస్తుంటే ఎవరి వైపు చూస్తున్నాం? యేసు వైపే చూస్తున్నాం అనుకుందాం. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, యేసు వైపే చూస్తున్నాం. ఎటు వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలి కదా. యేసు వైపు చూస్తూ నువ్వే నాయనా, నాకు అన్నీ నువ్వే నాయనా, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాయనా, నీ సహాయం నాకు కావాలి నాయనా. ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? వెనక్కి పోతున్నావు. ఆయన కావాలి కానీ వెనక్కి పోవాలి, ముందుకు కాదు. ముందుకు పోయే నిరీక్షణ లేదు, వెనక్కి పోయే నిరీక్షణే. మనల్ని మనమే నమ్ముకోవటం. అందుకే దావీదు అన్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని కాపాడు. అంటే ఏంటి దురభిమానం? అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి. అభిమానం లేకపోవటమా? కాదమ్మా. దురభిమానం, ప్రిజంప్షియస్ సిన్స్ అన్నాడు. ప్రిజంప్షన్ అంటే స్వీయ నమ్మకం. మన మీద నేను పడనులే అన్నోడు పడతాడా? పడతానేమో అని జాగ్రత్తగా నడిచేవాడు పడతాడా? నేనెందుకు పడతాను అన్నోడు పడటానికి అవకాశాలు ఉన్నాయా? నేను పడతానేమో అని జాగ్రత్తగా నడిచేవాడు పడతాడా? మన దేవుని బిడ్డలైపోయి నేను పడనులే అనేసి ఎత్తెత్తి కాలు పప్పులు వేసాడంటే అవడం ఏంటండి? అది ప్రిజంప్షన్. మన మీదనే మనం నమ్మకం పెట్టుకోవటం. నేను చాలా మంచి విశ్వాసిని, నేను బాప్తీసం పొంది చాలా రోజులైంది, నేను ఇచ్చిన కానుకలు సంఘంలో ఎవరివ్వరో, నేను పాట పాడితే ఇంకా అందరూ నోరు మూసుకోవాల్సిందే. ఆ మనస్సు మనకి ఎప్పుడు వస్తుందో మన నిరీక్షణ ప్రభువు మీద నుండి తప్పైన వాటి మీదకి వెళ్ళిపోయిందన్నమాట. ఇవి అంచె తినాలండి. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను చూస్తున్నాడు. చాలా క్రైస్తవ మీటింగ్లు జరుగుతున్నాయి, చాలా సంఘాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ మీటింగులు పెట్టినా, ఎంతమంది మీటింగులు పెట్టినా తండోపతండాలుగా మనుషులు ఎన్ని ఆటంకాలున్నా వస్తూనే ఉన్నారు, హాజరవుతూనే ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే లోకపు కార్యాల కంటే ఎక్కువ దేవుని పాటలు కార్యాలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. కానీ ఏంటి, వాట్ ఈస్ ఇట్? ఏమి చూపించుకోవడానికి? సోషల్ మీడియాలో నన్ను చూపించుకోవడానికా, నా దేవుణ్ణి చూపించడానికా? సంఘములో యేసు ప్రభువుని చూపించడానికా, మనల్ని చూపించుకోవడానికా? బాప్తీసం ఇచ్చే యోహాను మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన అంటే ఎవరైనా? యేసయ్య హెచ్చాలి, మనం తగ్గాలి. మీ ఎదుటిన్న వారిని మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. ఎప్పుడు నువ్వు గొప్ప నేను తక్కువ అనే మనసే ఒక నిజమైన క్రైస్తవుడికి ఉంటుంది. నేనే గొప్ప అన్నావా, వాడెవడు? ఆయనంటే ఆయన, వాడంటే నేనే గొప్ప, దేవునితో సమముగా నా సభాపీఠమును హెచ్చు చేసుకుంటాను అని పరలోకంలో దూతల పాటలు పాడిచ్చే క్వైర్ లీడర్ గారు, ఆ క్వైర్ లీడరు లూసిఫర్ హెచ్చించుకొని మొట్టమొదట గర్వం పుట్టింది పరలోకంలోనే. ఒక క్షణం కూడా ఉండదు పరలోకంలో. దేవుని ముందు అహంకారులను ఆయన ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. ఆయనకి హేయులు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో పాతాళం నుంచి కిందకి, పరలోకం నుండి కిందకి పాతాళానికి తోసివేయబడ్డాడు. పడుతూ ఒక
కొంతమంది దూతల్ని పట్టుకొని లాక్కొచ్చుకున్నాడట. అవే దెయ్యాలు. ఇప్పుడు ఆ దెయ్యాలు చర్చిల్లోకే వస్తాయి. ఎక్కడికి వస్తాయి? ఎవరో అడిగాడు, దెయ్యం క్రైస్తవ దెయ్యమా, హిందూ దెయ్యమా, వేరే కులం దెయ్యమా అని. చెప్పండి, దెయ్యాలు ఎవరో? ఎక్కడి నుంచి వచ్చాయండి దెయ్యాలు? దేవుడు చేసిన దూతలే దురాత్మలుగా మారాయి. ఆత్మ వేరు, దురాత్మ వేరు, పరిశుద్ధాత్మ. మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓ పాస్టర్ గారు దెయ్యం వెళ్ళగొడుతుంటే హల్లెలూయా 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 అంటుంది. మోసపరిచాత్మ పో అన్నాడు ఆయన. పోతున్నా అంది. ఏంటండి? వెలుగుదూత వేషం వేసుకొని సాతానుడు ఈ రోజున అనేకుల్ని మభ్యపెడుతున్నారు. మనం దీనులుగా ఉన్నంతసేపు సైతాను మన జోలికి రాలేడండి. మనలో కొంచెం ఆ వాసన వస్తే చాలు. ఏ వాసన? ఏం కారం? అహంకారం. ఏం కారం అది? అహంకారం. చాలా ఘాటుకుంటుంది ఇది. అహంకారం వచ్చిందంటే ఇక మనిషి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాడు. ఎంతోమంది రాజుల చరిత్రలో చూస్తున్నాం. స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి పడిపోయాడు. నన్నింతగా హెచ్చించుటకు నేనే పాటి వాడిని, నేనెంతటి వాడిని. గొప్ప చక్రవర్తి అయిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి తన స్థితిని మరవకుండా, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, గొర్రెలు కాచుకుంటున్న కుర్రవాడిగా ఉన్న నన్ను నువ్వు అభిషేకించుకొని ఆశీర్వదించి జయమిచ్చి బలమిచ్చి రాజమందిరంలో దేవదారు మ్రాణులతో కట్టబడిన ఆలయంలో, బంగ్లాలో, భవంతిలో నన్ను ఉంచావు. నీ ప్రత్యక్షపు గుడారము, నీ మందసం పెట్టి ఇంకా డేరాల మధ్యలోనే ఉంది. మంచి భవనంలో హాయిగా పడుకున్నాక అప్పుడు దాకా 13 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు, అలసిపోయాడు, ఎన్నో విధాలుగా పోరాడాడు దావీదు. అంత సులభంగా అవ్వలేదు. ప్రభు పిలుపు వచ్చిన తర్వాత, ప్రభు అభిషేకించిన తర్వాత అన్నలతోటి హేళన చేయబడ్డాడు. గొల్లియాతుతో పోరాడవలసి వచ్చింది. అనేక మంది శత్రువులతో పోరాడాడు. భార్య చేత అపహసించబడ్డాడు. మామ చేత, సొంత మామ చంపడానికి వెంటాడాడు. పుట్టిన కొడుకు ఏడిపించాడు. ఎన్ని రకాల బాధలు, అన్ని బాధలు పడి పైకి వచ్చి హాయిగా చక్రవర్తి అయ్యాడు 30 సంవత్సరాల వయసులో. అప్పుడు మంచి భవనం, రాజుగారికి అని పెద్ద బంగళం కట్టించారట్టున్నారు. అందులో పడుకొని ఆ మంచం మీద గొరకబెట్టి నిద్రపోయాను అనుందా? అది పడుకోగానే ఏంటి, నాకేంటి వైభవం, నాకేంటి వైభవం. మరి మర్చిపోతే ఎట్లా చెప్పండి? ఇదే కాదు, మీ వ్యక్తిగత జీవితంలో ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు? ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? మొట్టమొదటికి వచ్చినప్పుడు ఎంత కృతజ్ఞతతో, ఎంత భయంతో, ఎంత ఆసక్తితో ప్రార్థన ఒకసారి చేయించుకుందాం, అయ్యగారితో చూసిపోదాం. సో ఇక ఒక బలమైన ప్రార్థన నాకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారిని సమకూర్చు. నిజమైన క్రైస్తవత్వాన్ని లోకానికి చూపించాలి. నిజమైన ప్రార్థన జీవితం అంటే ఏంటో తెలియాలి. వాక్యానుసారంగా బ్రతకడం అంటే ఏంటో తెలియాలి. అసలు కుటుంబం కట్టుకోవటం ఎలా, భర్త భార్యను, భార్య భర్తను సంపాదించుకోవటం ఎలా? ఎవరో మొన్న యూట్యూబ్లో వచ్చి పెట్టారు, అస్తమానం మీరు భార్య భర్తల గురించే చెబుతున్నారు, మాకు విసుగు పడుతుంది, ఇంకేదన్నా చెప్పండి అన్నాడు. బాబు నీకు పెళ్ళి అయిందా అని అడుగుదాం అనుకున్నా. పెళ్ళి అవ్వలేదు కాబోలు ఆయనకి, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు గొడవ కాబోలు, చెప్పినవన్నీ గుచ్చుకుంటున్నట్టుంది. మన బతుకులో సగం బతుకు భార్య భర్తలేనండి. మన కుటుంబంలోనే ఉంటున్నాం కదా. మన సమస్యలకు సగం మూలం ఎవరో, ఎక్కడ? ఆఫీసులో గొడవ అయితే అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తాం, అంతే కదండి. కంపెనీలో గొడవ అయితే అక్కడ వదిలిపెట్టి దులుపుకొని వచ్చేస్తాం. కానీ ఇంట్లో గొడవ అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? అసలు ఇక్కడ దూరుతాడు సాతాను వచ్చి. ఎక్కడ దూరుతున్నాడు ఇప్పుడు? ఇళ్లల్లో దూరుతున్నాడు, పిల్లల్లో దూరుతున్నాడు, భార్య భర్తల్లో దూరుతున్నాడు. నా యేసు ప్రభు ఎన్ని కుటుంబాల గురించి బైబిల్లో ఉందో మీరు బైబిల్లో చదవండి. యేసు ప్రభువే భార్య భర్తల గురించి చెప్పాడా చెప్పలేదా?
నేను చాలా భక్తురాలనండి, చాలా సేవ చేస్తున్నానండి, మా ఆయన మారలేదండి అని చెప్తారు వచ్చి. ఏంది నువ్వు చేసే సేవిక? నేను పెద్ద ప్రీచర్నండి, నా భార్య నాకు ఇడగలు ఇచ్చేసింది అన్నాడు ఒక ఆయన. అదే నీ ప్రీచంగు? నీ కుటుంబం కట్టబడకుండా నీ బిడ్డలేమో రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు మంచి సేవకుడు అంటే అది సంపూర్ణమైన సాక్ష్యం కాదు, అది బైబిల్ చెప్పే సాక్ష్యం కాదు. బైబిల్లో నేను, నా ఇంటి వారు, హృదయ రక్షించబడితే ఇంటి వాళ్ళందరికీ బాప్తీసం ఇప్పించింది. చెరసాల అధిపతి రక్షించబడితే ఇంటి వారందరికీ బాప్తీసం ఇప్పించాడు. మన ఇళ్లలో ఇంకా రక్షించబడని వారు ఎందరు ఉన్నారో వారందరినీ రక్షించుకోవటానికి, ప్రార్థించటానికి, విరిగి నలిగిన హృదయాన్ని సంపాదించుకోవడానికి. దేవునికి ఇష్టమైంది ఒకటేనండి. ఏంటి చెప్పండి అది? ఇప్పుడేగా నేను చెప్పాను, పరీక్షలు రాయమని టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు ఉంది మీకు. విరిగి నలిగిన హృదయం, అది లేకపోతే దేవునికి నువ్వు ఇష్టమే, నువ్వు ఏం చేసినా దేవుడికి ఇష్టం లేదంటే. నిజమైన నిరీక్షలు కలిగి ఉందాం, లోతైన భక్తి కలిగి ఉందాం, విరిగి నలిగిన హృదయం కలిగి ఉందాం. నేను కాదు చెప్పండి, క్రీస్తే నా యందు. ఇంగ్లీష్లో ఉంది నాట్ ఐ అంటే ఇలా ఉంటుంది స్ట్రైట్గా, ఎప్పుడు క్యాపిటల్ లెటర్ వాడతారు ప్రింటింగ్లో. నాట్ ఐ బట్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఏంటి? సి ఎలాగుంటుంది? వంగి ఉంటుంది. మనం అహంకారులం కాదు, దీనులుగా ఉండాలి. మనం గర్విష్ఠులుగా కాదు, విధేయులుగా ఉండాలి. మన ప్రభు కోరేది అది. కాబట్టి అటువంటి భక్తి జీవితాన్ని కలిగి మనల్ని మనం కట్టుకుంటూ, ఇంకా యేసుని ఎరగని వారు, ఆయన ప్రేమని ఎరగని వారు, యేసు ప్రభుని ద్వేషించేవారు, హేళన చేసేవారు, యేసు ప్రభు నామాన్ని తృణీకరించేవారు ఎందరో ఉన్నారు. వారందరూ మారతారా? మారరా? వాళ్ళు మారితే మీకంటే గొప్ప భక్తులు అయిపోతారు. అందుకే సైతాను పట్టుకో కూర్చున్నాడు. ఏంటంటే, కానీ నువ్వు సరిగా ఉంటే, మనం మార్గాన్ని సిద్ధపరిస్తే, మనలో క్రీస్తుని వారికి చూపిస్తే వారు రక్షించబడతారు. గాంధీ మహాత్ముడు ఏమన్నారో తెలుసా అండి? తెలీదు చెప్పండి. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఆ బైబిల్ అంతా, బైబిల్ని అహింస అవన్నీ బైబిల్ నుంచి నేర్చుకున్నాడు. ప్రభు బాధే, కుడి చంపేది కొడితే అణ చెప్పని చెప్పలేదు ఆయన. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? బైబిల్ చదివాడు ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇండియా దేశాన్ని, భారతదేశానికి వచ్చి ప్రేరేపించాలనే ప్రేరేపణ ఎప్పుడు కలిగిందంటే, అక్కడంతా పంచ కట్టుకొని చొక్కా ఇప్పుకొని ఉండేవాడు కాదు, సూటు బూటేసుకునే ఉండేవాడు ఆయన. కానీ ప్రభు యొక్క పశ్చాత్తాపం కలిగిన తర్వాత, యొక్క గ్రహింపు కలిగిన తర్వాత, ఆ దేశం మీద ప్రేమ వచ్చి, దేశానికి వచ్చి సర్వం వదిలిపెట్టి స్వాతంత్రం రావడానికి అన్ని కుములాటలు, అన్ని బాధలు, అన్ని వేదనలు పొంది స్వతంత్రం తెచ్చిస్తే ఆయనకి ఇచ్చారు బహుమానం. ఏమిచ్చారు? చంపేశారు. నోట్ల మీద మాత్రం ప్రింట్ చేశారు ఆయన బొమ్మ, నలిపి 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 పడేయటానికి. ఆయన బోధ ఎవడున్నాడు ఈ రోజున? ఆయన మర్చిపోతున్నాం అసలు. ఆయన అన్నాడు, నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు. ఏంటంట? క్రైస్తవులు అంటే మరి అదేంటి? యేసు ప్రభు లాగా మనం ఉంటే, యేసు ప్రభువుని ప్రేమించిన వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తారా లేదా? మరి ఆయనలాగా ఆయన నామం మాత్రం పెట్టేసుకొని ఆయన ఉండినట్టు ఉండకుండా మనం సాతానులాగే ఉంటే ఎవడు ఇష్టపడతాడు మన దేవుణ్ణి? ఎవరు నమ్ముతారు అసలు మన ప్రభువుని? ఎలా చూపిస్తాం ప్రభువుని చెప్పండి? దేవుడు ఆత్మస్వరూపండి, బొమ్మ కాదు. కనపడమంటే కనపడ్డా ఆయన ఆత్మస్వరూపి. ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన నామాన్ని ధరించిన మనలోకి రావాలి ఆయన పోలికలు. ఆయనలాగా మనం మాట్లాడితే, ఆయనలాగా మనం ప్రవర్తిస్తే, ఆయనలాగా మనం సాత్వికులుగా ఉంటే, ఆయనలాగా మనం ఇతరులను క్షమించగలిగితే, ఇతరుల బాధల కొరకు మనం శ్రమ తీసుకుంటే, మనలో యేసుక్రీస్తుని ఇతరులో చూస్తారు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు వస్తాడు, ఆయన రాజ్యంలో నన్ను తీసుకెళ్తాడు. ఈ కష్టాలు కొద్ది రోజులే. నేను అర్ధరాత్రి ధన్యతల గురించి రికార్డ్ చేశాను ఒక మెసేజ్. ఆ ధన్యతలన్నీ చూస్తే
నీతి నిమిత్తమై హింసించబడివారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు. ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులంట, శ్రమపడేవారు ధన్యులంట, తగ్గించుకునేవారు ధన్యులంట. ఇది వెగతాళిగా ఉంటుంది బయట లోకంలో చెప్తే. ఏడిచేవాళ్ళు చేతకాకి ఏడుతున్నారు, తగ్గించుకునేవాళ్ళు యూజ్లెస్ ఫెలోసు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం, ఎంత దుఃఖిస్తే అంత ఆదరించబడతాం, మనం కనికరిస్తే కనికరించబడతాం, మనం నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటే తృప్తిపరచబడతాం. మనుషులు మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఆనందించి సంతోషిస్తే మన ప్రతిఫలము పరలోకంలో అధికమవుతుంది. ఈ మధ్య మా సంఘంలో ఒక సోదరుడు అన్నాడు, రోజు లేట్గా వస్తున్నారు, అందుకే లేట్ అయిపోతుంది అంటే, మీ టైంకి ముగించేయండి, వచ్చినా రాకపోయినా అప్పుడు వాళ్ళే వస్తారన్నారు. సరే, జనవరి నుంచి మొదలుపెట్టాం, 3 వారాలు అయింది. మనుషులు రాకపోయినా కూడా 3 పాటలు అయిపోతున్నాయి. 7 గంటలకల్లా ప్రారంభిస్తున్నాం. 9:30కి కానీ మనుషులు కొంత సగం మంది వస్తారు, సగం మంది 9:30కి వస్తున్నారు. 10 గంటలకు ముగించేస్తున్నా. వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నారు సంతోషంగా. ఏం గొప్ప భక్తులు రా మా వీళ్ళు. నేనేం చేస్తానంటే, పోనీ వాళ్ళు అరగంటే విన్నారు కదా, వాళ్ళ కోసం ఇంకో గంట చెబుతామంటే ముందు కూర్చున్న వాళ్ళు పాపం అడుక్కుంటారు. మంచోళ్ళు ఏమో బాగా ఎక్కువైందిలే. 24 రీల్స్ ఉంటే సినిమాకి ఇష్టపడేవారు పూర్వకాలం. 18 రీళ్ళు ఉంటే వెళ్ళేవాళ్ళు కాదు. నేను చూసినప్పుడు అండి 70s, 70sలో ఇంకోసేపు ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది, మీటింగ్కి వెళ్ళాం ఇంత కష్టపడి, ఇంకోసేపు ఎక్కువసేపు దేవుని మందిరంలో కూర్చుంటే బాగుంటుంది అనేవాళ్ళు నిజమైన విశ్వాసులు. ఎంత తొందరగా అయిపోతే మళ్ళీ ఏదైనా బయటికి వెళ్ళి పనులు చేసుకుందాం, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, టీవీ సీరియల్ చూసుకుందాం అనుకునేవాళ్ళు. అసలు భక్తుల అటోళ్ళు రావటం ఎందుకు చెప్పండి? నామకార్థంగా నేను బ్రతకాలనుకున్నానండి. ఐఎమ్ ఫిక్స్డ్ ఆల్రెడీ, నేను బిలీవర్ని. నాకు ఆల్రెడీ పేతురు గారితో చెప్పేశాను, నా టికెట్ బుక్ చేసేసాడు పరలోకంలో. ఏంటి రిజర్వ్ చేసేసాడు పేతురు గారు అక్కడ. నాకేం సందేహం లేదు, మా చర్చిలో నేనే ఎల్డర్ని, నేను సీనియర్ మోస్ట్ని, నాకు అన్నీ తెలుసు, బైబిల్ చదివేశాను, నేను గ్యారంటీగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, ఇక నేను ఎక్స్ట్రా నేర్చుకునేది ఏమి లేదు ఇక అనేవాళ్ళు దయచేసి గెట్ టుగెదర్కి ఇక మీదట రావద్దు. నన్ను మారుస్తాడు, నా మాటలు మారుతాయి, నా పద్ధతులు మారుతాయి, నా తలంపులు మారుతాయి, నా యాటిట్యూడ్, నా మోటివ్. మనం ఒక డబ్బులు ఇస్తున్నామండి, డబ్బులు దేవునికి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? అది చూస్తాడు దేవుడు. నువ్వు ఇచ్చిన డబ్బులు చూడడం. నాకు మళ్ళీ దేవుడు డబ్బులు ఇస్తాడని చూస్తున్నావా, దేవుడు నాకు చేసిన దానికి ఇది నేను కృతజ్ఞతతో ఇస్తున్నాను, విరిగిన హృదయంతో ఇస్తున్నావా అన్నది ప్రభువు చూసి నీవు ఏ మనసుతో చేస్తున్నావో దాన్ని బట్టే ప్రతిఫలం ఇస్తాడు. ఏంటండి, మనం చాలామందిని పొగుడుతుంటాం. ఎందుకు పొగుడుతాం చెప్పండి? పొగుడతారా మీరు ఎప్పుడన్నా? అవసరమైనప్పుడు. ఎప్పుడు పొగుడతారు? వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా లాభం కావాల్సినప్పుడు వాళ్ళని గురించి తెగ పొగుడుతుంటాం. అంటే నీ పొగడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన లాభాన్ని సంపాదించుకోవడానికి. కానీ నిజంగా వారిని ఉన్నదానిని బట్టి వారిని మీరు పొగడుతున్నారు. అందుకే ఇది ద్విమనస్సు అంటారండి. ఇలాంటి దేవునికి పనికిరాదు. నీ అంతరంగంలో ఏం తలస్తున్నావో దానినే, నీ మనస్సులో ఏముందో దాన్నే నువ్వు బయలుపరచాలి. ఈ అంచెదినాల్లో ఇలాంటి డూప్లికేట్ భక్తి ఎక్కువైపోయిందండి, నకిలీ భక్తి ఎక్కువైపోయింది. ఏంటంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రార్థించుకోవాలి, వాక్యం వినాలి, సహవాసంలో సమాజంగా కూడుకొని ఒకరినొకరు తిట్టుకోవడానికి పురిగొల్పుకోవాలి. తిట్టుకోవడానికా? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. నిన్ను చూసి నీ పక్కవారు ప్రార్థన నేర్చుకోవాలి, నిన్ను చూసి నీ పక్కవారు విధేయత నేర్చుకోవాలి. గుంటూరులో జగపతిరావు గారు డిప్యూటీ తహసీల్దార్ గారు ఉండేవారు. మేమంతా ఒక రిట్రీట్కి వెళ్ళేవాళ్ళం. ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి. నా పక్కనే కూర్చున్నాడు ఆయన, పెద్ద ఆయన, అప్పటికే ఆ 70 ఏళ్ళు, నాకు ఒక 20-22 ఏళ్ళు ఉంటాయి అంతే. అన్నం అయిన తర్వాత నా ప్లేటు ఆయన లాక్కుంటున్నాడు, ఆయన ప్లేటు నేను లాక్కుంటున్నాను. అయ్యా మీరు పెద్దవారు, మీ ప్లేట్ నాకు అడిగితే నాకు ఆశీర్వాదం. నేనంటే అయ్యో నువ్వు సంపూర్ణ సేవకుడు, నీ ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను, నీవు గొప్ప దేవుడు, నువ్వు సేవకుడు అయ్యా, నీ ప్లేట్ అడిగితే నాకు ఆశీర్వాదం. ఇద్దరు ఒకళ్ళ ప్లేట్ ఒకళ్ళు లాక్కునేవాళ్ళం. ఇప్పుడేమో నా ప్లేట్ నువ్వు కడగంటే నేను ఎందుకు కడుగుతా, నువ్వే కడుక్కో. చూసారా, అధీనత్వం పోయింది. ఇప్పుడు
పరిచర్య చేస్తే అందులో ఆశీర్వాదమే ప్లేట్లు కడగాల నేను? యేసుప్రభు పాదాలే కడిగారండి. ప్లేట్లు కడిగితే తప్పేంటి చెప్పండి? యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. నేను గురువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగినట్లు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమన్నాడు ప్రభు. అంటే ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకోండి, ఒకరికొరకు ఒకరు జీవించండి, ఒకరికొకరు సహాయం చేయమని ప్రభు చెప్పాడు. ఈ ఉన్నతమైన ఎక్స్ట్రా మైల్ భక్తి అంటే నేర్చుకోవాలి మనం. నేను చేయాల్సిందే చేశాను అనేది మామూలు భక్తి. నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేశాను అన్నది ఎక్స్ట్రా భక్తి. 1 మైలు రమ్మంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఎందుకు రావాలి, ఏమిస్తావు, ఏం లాభం, ఎంత ఇస్తావు అని అడగమన్నాడా? 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఖండవ అయ్యి అంటే ఏమన్నాడు? చొక్కా కూడా ఇచ్చేయమన్నాడు. అది భక్తి యేసుప్రభు నేర్పించింది. ఈ చెంప మీద కొడితే వాడు అలాగే చెంప మీద కొట్టాడంట, కొట్టాడంట. 2 చెంపలు కొట్టాక వాడి పేట టపా టపా కొట్టాడు. భలే వక్రీకరిస్తారండి దేవుని వాక్యాన్ని. అది కొట్టద్దు, చెప్పలేదు కదా, 2 చెంపలు కొట్టించుకున్నాను, నిన్నెందుకు కూరుకుంటా, నేను 4 దెబ్బలు కొడతాను, టపా టపా కొట్టాడు అంటాడు. వాడిని చూసి ఎవరైనా యేసు ప్రభువులాగా ఉన్నామని అంటారా? ఈ రోజున భక్తి అలాగే మీరిపోయిందండి. విశ్వాసంలో ఎదుగుదాం, మెరిగిన హృదయంతో ఎదుగుదాం. 2 ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తా వచ్చానండి. సనగొద్దు, కంప్లైంట్ చేయొద్దు, ఫిర్యాదులు చేయొద్దు, ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఎవరిని విమర్శించొద్దు అని ఆశతో చెబితే 21 రోజుల్లోనే ఇవి ఎక్కువైపోయినాయి. ఏంటయ్యి? ఈ 4 ఈ జబ్బులు. ఈ సనుగుడు వైరస్ కూడా అంతే అండి, గజ్జిపుండు అంటది. గజ్జి ఒకటికి వచ్చిందంటే చూడండి, ఇటు అడిగిడిగి స్కూల్లో పిల్లలందరూ చూడండి మొత్తం కొక్కుంటుంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలు చూడండి అట్లా. కురుకుడు పుండు వ్యాధిలాగా వారి మాటలు ఉంటాయి, జాగ్రత్త అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. 2వది, ప్రభువును ప్రతిరోజు ఒక విషయమై స్తుతించండి. సేమ్ పాయింట్ కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన స్తుతించడానికి. రోజుకు ఒక విషయాన్ని హైలైట్ చేసుకొని మీ పుస్తకంలో 366 స్తుతులు రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను సనగలేదు అని రాసి పెట్టుకోండి. సనిగితే ఏం చేయాలి? ఎవరి మీద నీకు సనుగుడు వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి నీ మనస్సాక్షిని సరిచేసుకోవాలి. తప్పు చేయటమే తప్పు, చేసిన తప్పు దాయటం పెద్ద తప్పు. తప్పు చేయటమే తప్పండి, కానీ దానికి పరిష్కారం ఉంది మన ప్రభు దగ్గర. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనుషుల ఎదుట దేవుని ఎదుట మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మనల్ని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆ ధన్యతలన్నీ చూస్తే నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులంట, శ్రమపడేవారు ధన్యులంట, తగ్గించుకునేవారు ధన్యులంట. ఇది వెగతాళిగా ఉంటుంది బయట లోకంలో చెప్తే. ఏడిచేవాళ్ళు చేతకాకి ఏడుతున్నారు, తగ్గించుకునేవాళ్ళు యూజ్లెస్ ఫెలోసు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం, ఎంత దుఃఖిస్తే అంత ఆదరించబడతాం, మనం కనికరిస్తే కనికరించబడతాం, మనం నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటే తృప్తిపరచబడతాం. మనుషులు మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఆనందించి సంతోషిస్తే మన ప్రతిఫలము పరలోకంలో అధికమవుతుంది. యేసు ప్రభు లాగా మనం ఉంటే, యేసు ప్రభువుని ప్రేమించిన వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తారా లేదా? మరి ఆయనలాగా ఆయన నామం మాత్రం పెట్టేసుకొని ఆయన ఉండినట్టు ఉండకుండా మనం సాతానులాగే ఉంటే ఎవడు ఇష్టపడతాడు మన దేవుణ్ణి? ఎవరు నమ్ముతారు అసలు మన ప్రభువుని? ఎలా చూపిస్తాం ప్రభువుని చెప్పండి? దేవుడు ఆత్మస్వరూపండి, బొమ్మ కాదు. కనపడమంటే కనపడ్డా ఆయన ఆత్మస్వరూపి. ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన నామాన్ని ధరించిన మనలోకి రావాలి ఆయన పోలికలు. ఆయనలాగా మనం మాట్లాడితే, ఆయనలాగా మనం ప్రవర్తిస్తే, ఆయనలాగా మనం సాత్వికులుగా ఉంటే, ఆయనలాగా మనం ఇతరులను క్షమించగలిగితే, ఇతరుల బాధల కొరకు మనం శ్రమ తీసుకుంటే మనలో యేసుక్రీస్తుని ఇతరులో చూస్తారు. హల్లెలూయా. నిలబడండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మన 2 చేతులు పైకెత్తి, నిరీక్షణ జనులుగా మమ్మల్ని చేయి తండ్రి. నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖించేవారిగా కాక,
నిరీక్షణ లేని జనుల వలె మేము శరీర శక్తిని, లోక తంత్రాలను ఉపయోగించుకుని వారిగా కాక నిరీక్షణ జనులుగా మమ్మల్ని చేయను ఆయన. మా నిరీక్షణ నీ యందు ఉండడానికి సహాయం చేయ తండ్రి. స్వనీతి నుంచి మమ్మల్ని విరిపించిన ఆయన. అహంకారానికి, గర్వానికి చోటు లేకుండా సహాయం చేయి. నిలువెచ్చని స్థితి నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన. తప్పైన నిరీక్షణతో దురభిమాన పాపాలకు చోటు ఇవ్వకుండా సహాయం చేయి. ఈ అంచె దినాల్లో నాయన భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని జనులు ఉన్నారు. అట్టి స్థితిలోకి మేము దిగజారిపోకుండా సహాయం చేయి. దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే వారు ఎక్కువ అవుతున్నారు. అట్టి స్థితిలోనికి మేము వెళ్లకుండా సహాయం చేయి. నేను కాదు, క్రీస్తే నాలో కనబడాలి అనే ఆశ కలిగిన జనులుగా మమ్మల్ని చేయను ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క చిన్న ప్రార్థన చేయండి. నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. అవునయ్యా, అంచె దినాల్లో మేమున్నామయ్యా తండ్రి. మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయి. మా దీనత్వాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి. మా సాత్వికాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి. మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి సహాయం చేయి నాయన. పాపం వల్ల కలుగు భ్రమ చేత మా హృదయాన్ని కఠినపరచుకోక విరిగి నలిగిన హృదయంతో నిన్ను సేవించుటకు సహాయం చేయి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ గొప్ప దీవెనతో వారు తిరిగి వెళ్ళాలయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ భారముతో, ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చున్నారో విడిపించబడిన ఆయన, దీవించబడి తండ్రి, ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడ్ ఇస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు
2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి